జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు, మరియు 2024లో కాబోయే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అదేవిధంగా భువనేశ్వరమ్మ గారికి, అదేవిధంగా బ్రాహ్మణి గారికి, దేవాన్స్ గారికి, మరియు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, అదేవిధంగా మడక్సిర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రజలకు అందరికీ 2024 సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతోనే బడుగు బలైన వాళ్ళందరూ ఆర్థికంగా అనుకూలంగా లేనివారు కానీ ఆర్థికంగా ఉన్నవాడు కానీ అందరూ సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి సంక్రాంతి కానుకలు ప్రతి ఒక్కరికి మరి అందించి మరి ఆనందంగా ఉండేటట్టు చేసిండే. మరి దురదృష్టవశాత్తు మరి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు రావడము, గతంలో చంద్రబాబు నాయుడు అయితే పథకాలు పెట్టిన అన్నీ నిర్వీర్యం చేసిన చరిత్ర ఘనత వైఎస్ఆర్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదేవిధంగా ఈరోజు ఈ 5 ఏళ్ల పాలనలో ఈ దుర్మార్గ పాలనలో ఏదైతే పాలన ఉందో మరి ఈరోజు మడక్సిరలో భోగి మంటలతో కూడా మా నాయకుల తరఫున అందరూ కలిసి భోగి మంటలతో మరి ఈ దుర్మార్గ పాలనలో భోగి మంటలతో కలుపుదాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ విధంగా మరి మంచి పాలన అందిస్తున్నారో దానికి అనుగుణంగానే ఇంకా ఎక్కువ శాతం అందరు ప్రజలు క్షేమంగా ఉండేటట్టు మంచి పథకాలు కూడా మరి తీసుకురావడం జరుగుతుంది. సుఖ సంతోషాలతో ఈ రాష్ట్ర ప్రజలు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ రాష్ట్రంలో 24 ఎన్నికల్లో అందరూ మరి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓటు వేయించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా భోగి రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని, మడక్సిర ప్రజలందరినీ కోరుకుంటున్నాను.